ప్రియమైన దేవుని పిల్లలరా, మరొకసారి మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా దేవుని పని మీదకి భూమి మీదకి వచ్చాం. మీరందరూ కూడా ఈ మాటలు చక్కగా జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. మనమందరం కూడా ఈ లోకానికి దేనికి వచ్చామంటే పని నిమిత్తం వచ్చాం, అంతే కదా. మరి ఎక్కడికి వెళ్ళినా ఒక పని నిమిత్తమే వెళ్తాం. చర్చికి ఎందుకు వచ్చారు? ఒక పని నిమిత్తం. ఆ పని ఏంటి? వాక్యం వినడానికి వచ్చారు. వాక్యం వినడానికి వచ్చారు, వాక్య ప్రకారం బ్రతకడానికి వచ్చారు. దేవుని వారలాగా అలాగే పరలోకం నుంచి కూడా మనం అందరం దేనికి వచ్చామంటే పని మీద వచ్చాం. ఈ పరలోకం నుంచి మనం అందరం కూడా ఒక పని మీద వచ్చాము, అంతే కదా. మనం అందరం వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచేనా? మనం అందరం పరలోకం నుంచేనా వచ్చింది? అందరం పరలోకం నుంచే వచ్చింది. పరలోకం నుంచి భూమి మీదకి ఊరికే రాలేదు, మనం పని నిమిత్తం వచ్చామని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఆ పని నిమిత్తం మనల్ని దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లరా. చాలా టైం పడుతుంది మీరు చూసి మాట్లాడే లోపల. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేనికోసం అండి మనల్ని తయారు చేసిన దేవుడు? దేనికండి మనల్ని అందరినీ కన్నాడు దేవుడు? పని నిమిత్తం కన్నట్టుగా మనం అందరం కూడా ఈ వచనంలో చక్కగా ఆలోచించగలం. మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని అయి ఉన్నాం. ఏం పని అయి ఉన్నాం? సత్క్రియలు చేయుటకై అంటున్నాడు. అంటే మనం ఏ క్రియలు చేయడానికి ఈ లోకానికి వచ్చాము? సత్క్రియలు చేయడానికి వచ్చాము. ఏ క్రియలు చేయడానికి వచ్చామమ్మా? సత్క్రియలా లేకపోతే సత్తుక్రియలా? పొరపాటు పడి సత్తు అంటున్నారు. సత్తుక్రియలుగా సత్క్రియలుగా? ఓకేనా? మనం చేస్తున్నది సత్క్రియల సత్తుక్రియల? నిజం చెప్పండి. ఏ క్రియలు? ఏ క్రియల నిమిత్తం మనం అందరం ఇక్కడికి వచ్చాం? సత్క్రియలు చేయడానికి వచ్చాం. చేస్తున్నది ఏ క్రియలు? సత్తుక్రియలు. అంటే జీవం లేని క్రియలు. వీడు సచ్చోడరా అంటూ ఉంటారు, విన్నారు ఎప్పుడన్నా? వీడెవడు? సచ్చోడరా. వీడు ఏ పని చేయడం చేత కదా, వీడికి ఏ పని కూడా చేయలేడు వీడు. అటోళ్ళనే ఉంటారంటే సత్తోడు అంటారు. దేవుని వల్లరా మనం అందరం కూడా ఈ లోకానికి వచ్చింది సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు అంటే మంచి క్రియలు అంటే సత్క్రియలు అంటే సత్యానికి సంబంధించిన క్రియలు. సత్యం అనగా నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యం. యేసు ప్రభువే సత్యం. ఆయనకి సంబంధించిన క్రియలు చేయడానికి వచ్చిన మనం అందరం కూడా. మనం అన్నాడా ఇక్కడ, లేకపోతే కొందరు అన్నాడా? మనము. చూడండి మళ్ళా. మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని, మరియు వాటి యందు మనం నడుచుకునే వలనని సత్క్రియలు చేయుచు ఆ సత్యములో మనం అందరం కూడా నడుచుకోవాలని దేవుడు
మనల్ని ముందుగా సిద్ధపరచుకున్నాడు. మరి ఈరోజు చాలామంది సత్యానికి సంబంధించిన క్రియలు, సత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి కొందరు మాత్రమే, అందరూ కాదు అంటున్నారు. ఇది కొందరికే, అందరికి కాదు అంటున్నాడు. ఏమండి, దేవుని సేవ కొందరా లేకపోతే అందురా? అందరికీ పని ఇచ్చాడా లేకపోతే కొందరికే పని ఇచ్చాడు? ఇక్కడ మనమంటూ ఏకవచనమా బహువచనమా? బహువచనం అంటే అందరా లేకపోతే కొందరా? అందరూ. చాలామంది కూడా బైబిల్లో ఉన్నటువంటి మాటలకు సరైనటువంటి అర్థాలు తెలియక, అంటే మాటల్లోని పరమార్థం తెలియక ఇదో కొందరికే, అందరికి కాదు అనుకుంటున్నారు. దేవుని వాళ్ళ చాలామంది కూడా లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. లేఖనాలను చదివిన తర్వాత ఓహో ఇది వాళ్ళకేను అని ఫిక్స్ అయిపోకూడదు. లేఖనాలు ఎంతవరకు వాళ్ళకే అన్నాడు కదా అని వాళ్ళకే అని చెప్పి నువ్వు అక్కడనే నిలబడిపోకూడదు. అది వాళ్ళకేనా లేకపోతే ఇంకా అందరికే, ఇంకొక చోటుకి వెళదామని చెప్పి బైబిల్ అంతటిని కూడా ఏం చేయాలి? పరిశీలించాలి. ఇదివరకు నేను మీకు వచనాన్ని చూపించాను. యెషయా గ్రంథం 28:13 వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 28:13 త్వరగా చదవండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. యెషయా 28:13. ఆయనను వారు విన నొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంతిచ్చట కొంతచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచ్చట ఉంటుంది. ఇచ్చటనే అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోకూడదు. ఇదే కరెక్ట్ అని మీరు అనుకోకూడదు. ఇచ్చట ఉన్నదానికి అచ్చట ఉంటుంది అన్నమాట ఆన్సర్. ఎందుకు అచ్చట ఉండదు ఇచ్చట లేకుండా? మన బుర్రను పదును పెట్టడానికి దేవుడు ఏం చేశాడు? బైబిల్ అంతట్లో అన్ని విషయాలను కూడా రాశాడు. ఇక్కడ ఉన్నదానికి ఇంకొక దాంట్లో జవాబు, ఇంకొకటి ఉన్న దాంట్లో ఇంకొక ఉన్న దాంట్లో, అలాగా మొత్తం కలిపి బైబిల్లోనే ఉంటుంది. అంతా విషయం అంతా ఎక్కడ ఉంటుంది? బైబిల్లోనే ఉంటుంది. అందుకే బైబిల్ని ఎలా చదవాలని ఇదివరకు మీకు చెప్పానంటే దావీదు గారి లాగా బైబిల్ చదవాలి అని చెప్పాను. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే బైబిల్ ఎవరికి అర్థమవుతుంది అంటే దివము రాత్రి ధ్యానించాలి. ధ్యానించడం అంటే దానికి కూడా ఎన్నో ఉదాహరణలు మీకు నేను చెబుతూ వస్తున్నాను. ధ్యానించడం అంటే ఎలా అంటే, ఒక వచనం మనం చదివిన తర్వాత, కొన్ని మాటలు మనం చదివిన తర్వాత ఆ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించడానికి సిద్ధపడ్డాం. కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చదువుతూ గ్రహించాలన్నమాట. గ్రహించాలి. అపోస్తల కార్యములు చివరి అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు చివరి అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి గమనించండి. మాటలు క్షమించండి, 26వ వచనం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి ఒకసారి. దేవుని వర్లారా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అంటున్నాడు. అంటే వింటారంట, విన్నదాన్ని ఏం చేయరంట? గ్రహించరంట. ఉదాహరణకు మీరు అందరూ లేచి నిలబడండి అని నేను అన్నాను అనుకో, మీరు అలాగే కూర్చోంటే అర్థం ఏమని మీకు అర్థమవుతుందా? ఒకసారి లేచి మా సుమతి అన్నీ అనుకో, నా తింటే ఆమె చూస్తూ ఉంటుంది అనుకో, ఆమె ఏం చేస్తున్నట్టు అర్థం? చూస్తుంది అంతే గమ్మున. అంటే ఏమి చేయలేదని అర్థం? గ్రహించలేదని. యాకోబుని ఒకసారి నిలబడన్నాను అనుకో, ఆయన కూడా ఇట్టే చూస్తాను అనుకో, రోబో బొమ్మ మాదిర, అంటే ఏమని అర్థం? గ్రహించలేదని అర్థం. లేచి నిలబడినంటే లేచి నిలబడాలి, అప్పుడు ఏం చేసినట్టు? గ్రహించినట్టు. లేచి నిలబడకుండా మీరు అలాగే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా, నన్ను చూసుకుంటా అలాగే కూర్చోన్నారు అనుకోండి, ఏమని అర్థం? గ్రహించడం లేదని అర్థం. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? మనం విన్న తర్వాత దాన్ని గ్రహించాలి.
వాక్యాన్ని ఏం చేయాలంటే చక్కగా దాన్ని రోల్ చేయాలి లోపల. రుచి ఎప్పుడు తెలుస్తుంది? అట్నే మింగితే తెలుస్తుందా? దాన్ని బాగా నవ్వులుతూ ఈ పక్కకి ఆ పక్కకి తిప్పుతూ. మాంసం ముక్క ఎలా రుచి తెలుస్తుందమ్మా? మాంసం రుచి ఎప్పుడు తెలుస్తుంది? అందరం తింటున్నాం కదా, రుచి ఎందుకు దాని పేరే చెప్పానంటే ఎక్కువ అది తింటారు కనుక. మాంసము ఎలా తింటే రుచి తెలుస్తుంది? ముక్క నోట్లో పెట్టుకొని చక్కగా దాన్ని నవ్వులుతూ భలే ఉంది రుచి, ఎక్కడ తెచ్చినాను మాంసం అని అడుగుతానండి. చూసా, ఎక్కడ తెచ్చావు ఈ మాంసం అంటే నీకు ఏం తెలిసి ఎక్కడ తెచ్చావని అడిగావు? రుచి తెలిసింది. అలా తింటూ ఏమండి దాని రుచిని ఆస్వాదించినప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు, రుచిని గ్రహించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రుచి మనకు అర్థమైపోతుంది. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ఒక పశువులు ఏం చేస్తాయంటే గడ్డిని నోట్లో పెట్టుకొని వాటిని దవడలోకి చేర్చుకుంటాయి. పశువులు గడ్డిని ఏం చేస్తాయి? ఇక్కడికి చేర్చుకొని ఈ దవడలోకి చేర్చుకొని ఈ సైడ్కి వాటిని నవ్వులుతూ ఉంటాయి అన్నమాట. వాటిని నవ్వులుతూ ఉంటాయి. అవి ఎప్పటి వరకు నవ్వులుతూ ఉంటాయి తెలుసా? మళ్ళా గడ్డి తినేంత వరకు నవ్వులుతూనే ఉంటాయి. పొద్దున్నే వాటిని తీసుకొని వెళ్ళిపోతారు కదా, పొద్దున్నే వాటిని తీసుకొని వెళ్ళిపోతారు పని చేయించడానికి. అప్పుడు అవి సైడ్ పెట్టుకుంటాయి అన్నమాట. అది పెట్టుకొని నవ్వులుతూనే ఉంటాయి, పని చేస్తూనే నవ్వులుతూ ఉంటాయి, పని చేస్తూనే నవ్వులుతూ ఉంటాయి. మరలా ఎప్పటి వరకు నవ్వులుతాయి? అలాగా మరలా గడ్డి తినేంత వరకు. అలాగే ఈ నుంచి వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత మీరు మరలా వచ్చేంత వరకు విన్న వాక్యాన్ని ఏం చేయాలి? నెమరు వేస్తూ ఉండాలి. నెమరు వేస్తున్నారా? విన్న వాక్యాన్ని ఎక్కడో పడేసి వేరేది తీసుకొని నెమరు వేస్తున్నారా? ఏం చేస్తున్నారు? రొట్టె తీసుకునే మనం పరీక్షించుకుంటూ ఉండాలి. రొట్టె తీసుకునే మనం ఏం చేస్తూ ఉండాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. నెమరు వేయడానికి ఇష్టం ఉండదండి. దేవుని వాక్యాన్ని నెమరు వేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఆరోగ్యకరమైన భోజనం తినడానికి ఎవరికి ఇష్టం ఉండదు. చెత్తా చెదారం తినడానికి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. కరెక్ట్ కదా? అమ్మ మంచి భోజనం చేస్తుంది. మంచి పప్పు, మంచి పచ్చడి, మంచి బెండకాయ తాలింపు, ఇవన్నీ చేసి పెట్టినావు అనుకో, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆంధ్ర స్పైస్లో మామూలుగా లేదంటే చికెన్ బిర్యానీ భలే ఉందంట అంటారు. వెంటనే వాడు ఏం చేస్తాడు? అమ్మ చేసిన అద్భుతమైన వంటను పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తాడు? పెంట మాదిరి ఉంటుంది అది. వీడికి ఎలా కనపడింది? వంట మాదిరి కనపడింది. ఏమండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసు అక్కడ? మా బాబు సుమంత్ బాబు వాళ్ళు ఏమేస్తారు తెలుసు అక్కడ? బాగా వినండి మీరు, హోటల్లో తినేవాళ్ళు. ఏమండి హోటల్లో చేసేవాడిని చూశానండి. ఒక వీడియో ఉన్నింది నాకు, అది నేను మీకు చెప్పడం, అది నా దగ్గర మిస్ అయిపోయింది. ఎక్కడో మీ అందరూ చూపించాను అనుకుంటాను. వాడు వడలు ఎట్ట చేస్తాడంటే, ఏమండి వడలు వాడు పాపం ఒక చెయ్యి ఉండదు కదా, చెయ్యి ఉండదు కదా, పిండి సంకలో పెట్టుకుని ఇట్టు అంటాడు. మీకు అర్థమవుతుందా? పిండి ఉంటగా చేసి సంకలో పెట్టి అంటాడు. అది మామూలుగా సంకలో పెడితే ఏమవుతుంది? మీరు మామూలుగా చేసినట్టు అయిపోతుంది. దాన్ని ఇటు తీసి నూనెలో వేస్తాడు. ఏమంటే మరలా అలా వడలన్నీ కాల్స్తాడు, వాడికి పెడతాడు. వాడు ఏదో తిన్నట్టు ఫీల్ అయిపోతే తింటూ ఉంటాడు అనమాట. తింటూ ఉంటే ఒక వెంట్రుక వస్తుంది వడలో. ఎందుకు ఈ వెంట్రుకలు వచ్చినాయని చెప్పి వాడు ఎలా చేస్తున్నాడో పోయి చూస్తాడు. చూస్తే సంకలో పెట్టేట్టని దాంట్లో వేస్తూ ఉంటాడు. అంటే మనకి ఎలాంటివి నచ్చుతాయి? సంకలోటివి నచ్చుతాయి అన్నమాట. అంటే దేవుంటివి నచ్చవా? ఏది నెమరేస్తున్నాం మనం? ఆంధ్ర స్పైస్ టు ఆయింటివే.
ఏంటివి? వాళ్ళందరూ ఎలా చేస్తారు తెలుసా? వంట చేసేవాడు పాపం మలిచిపోయినప్పుడు ఏం చేస్తాడు? తుడుచుకోడు ఇటు చెమట తీసాడు, దాంట్లో వేస్తాడు. రుచి ఎక్కువ, ఎందుకంటే దానికే. దేవుని పిల్లలారా, ఏది నెమరు వేయాలో ఏది నెమరు వేయకూడదో తెలుసుకోవాలి. ఎద్దు గడ్డి తప్ప వేరే దాన్ని నెమర లేదు. మనం అన్నీ నెమరేస్తాం. దాని గుణాలు చూడండి, గడ్డి తప్ప వేరే తిందో. దేవుని పిల్లలారా, దేవుడు కూడా చక్కటి ఆహారం అందించాడు మనకు. అదే వాక్య ఆహారం, స్వచ్ఛమైన ఆహారం. ఒక తల్లి అయితే తన పిల్లల కోసం స్వచ్ఛంగా చేస్తుందో, అలాగే దేవుడు కూడా స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. కల్తీ లేని వాక్యాన్ని ఇచ్చాడు, కరెక్ట్గా ఉండే వాక్యాన్ని ఇచ్చాడు. కానీ మనుషులు దీన్ని పక్కన పెట్టారు. దేన్ని పెట్టుకున్నారు? దీన్ని పక్కన పెట్టి లోపల లోకాన్ని పెట్టారు, దాన్ని ఎవరు వేస్తున్నారు. అందుకే బైబిల్ మనిషికి అర్థం కావడం లేదు. దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించుతూ దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. వాడికే అర్థమవుతుంది బైబిల్. దేవుని వాళ్ళరా, చాలామంది కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని వెంటనే తీసుకోవడం, అదే కరెక్ట్ అనుకోండి వెళ్ళిపోవడం తప్పు. అది ఎంతవరకు కరెక్టో కాదో ఇంకొక చోటికి వెళ్ళి చూడాలి. అక్కడ ఎందుకు చెప్పాడు అలా, దేనికి చెప్పాడు, ఆ సందర్భం ఏంటని ఆలోచించాలి. ఆ కాలాన్ని ఆలోచించాలి, సందర్భాన్ని ఆలోచించాలి, సమయాన్ని బట్టి ఎందుకు మాట్లాడాడు ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించకుండా అదే కరెక్ట్ అనుకుంటే నువ్వెలా? దేవుని వాళ్ళరా, చూద్దాం. కొందరే దేవుని పని చేయాలి, అందరూ చేయకూడదు అనేవాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళకున్న బేస్ ఏంటంటే చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-19. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. మత్తయి సువార్త 4:18-19. యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఇక్కడ ఈ మాటను వాళ్ళు బేక్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28-29. మార్కు సువార్త 10:28-29. పేతురు మాట్లాడుతున్నారు ప్రభుతో. ఇదిగో ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు ప్రభు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైన్ను అన్నదమ్ములనైన్ను అక్కచెండ్రైన్ను తల్లిదండ్రులైన్ను పిల్లలనైన్ను ఇప్పుడు హింసలతో పాటు నూరంతులుగా ఇళ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనకు 28 బేసు. పేతురు, ఇదిగో ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. అంటే ఇక్కడ ఈ 2 వచనాలను మనం గమనించినట్టయితే, ఇదిగో మేము వాళ్ళ వలలను విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? తమ వలలను అక్కడే విడిచిపెట్టేసి యేసు ప్రభువును వెంబడించారు. కనుక మేము కూడా మా ఉద్యోగాలను విడిచిపెట్టేసి ప్రభువును వెంబడిస్తున్నాం. మేము కూడా మా ఉద్యోగాలను విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాం. ఎందుకు ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వెంబడించామంటే దేవుడు మాతో మాట్లాడాడు. ఏమని? దేవుడు మాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు ఉన్న ఉద్యోగాన్ని ఉన్న పళంగా విడిచిపెట్టేసి
నన్ను వెంబడించుము అని వాళ్ళతో మాట్లాడినట్టు నాతో కూడా మాట్లాడాడు. అందుకే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి దేవుని సేవకు నేను వచ్చేసాను అని చెప్పడం జరుగుతుంది. దేవుని వారలారా, నేను అందుకే ఇది వరకే మీకు ఒక మాటను చూపించాను. అదేంటంటే ఎఫ్ఎస్సి 2:10 ఏమన్నాడు? మనము వాటి యందు నడుచుకునే వలనని. వేటి యందు? సత్క్రియలు యందు. మనము అన్నాడు కానీ కొందరే అనలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళు మాత్రమే సేవకు రావాలి అని ఎవరో ఒకరు మతి లేక చెప్పారు. ఇంకా తర్వాత అందరూ కూడా గతి లేక ఏం చేస్తున్నారు? ఆ మాటలనే ఫాలో అవుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 మనం గమనించినట్టయితే, మార్కు సువార్త 7:8-9 మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి, మీరు దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి మనుషుల పారంపర్య ఆచారమును కొనసాగించుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను. అమ్మ పెళ్ళి చేయాలి. పెళ్ళి డమ్ములు కొడితేనవుతుందా? నా ప్రశ్న. డ్యాన్సులు వేస్తేనవుతుందా? నేను ఒక అబ్బాయి అంటున్నాడు, బాబు పగులు పెళ్ళి పెట్టుకోకూడదా అంటే, రిసెప్షన్ ఫంక్షన్ మనకు మేరీ నగర్లో మన పిల్లలు ఉన్నారు కదా, రిసెప్షన్ పగులు పెట్టుకోవచ్చు కదా. అందులో మన క్రైస్తవులు వాళ్ళు క్రిస్టియన్స్కు ఆచారాలు పద్ధతులు ఏమి ఉంటాయా? ఉండవా? ఉండవు. కానీ మనకు ఉంటాయిలే. కానీ ఏమి నేను ఆలోచన చేశాను, బాబు పగులు పెట్టుకుంటే ఫంక్షను ఎక్కడోళ్ళ తిని అక్కడ వెళ్ళిపోతారు. రాత్రుల్లో అయితే ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది, ఉండేదానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటని నేను అడిగినప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటంటే, అనయ్య ఒక్కగానో కూతురు కదా, రాత్రులు అయితే బాగుంటుంది. రాత్రులు ఎందుకు బాబు అంటే మెరవణి చేయాలని అన్నాడు. ఏం చేయాలి? మెరవణి. ఏం మెరవణి? డమ్ములు వాయిస్తూ వీళ్ళు తాగి డ్యాన్స్ వేయాలన్నమాట. అది ఎక్కడుంది బైబిల్లో? అలా డమ్ములు కొట్టుకొని తాగి డ్యాన్సులు వేస్తేనే పెళ్ళి అవుతుందని. కుడికాయలు పెట్టి లోపలికి రమ్మంటాడు. ఎడంకాయలు పెడితే వస్తే ఏమవుతుంది? అంటే ఎడంకాయలు చెడ్డదా? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలా? మీరు కూడా కుడికాయలు పెట్టి రమ్మన్నారు నాకు తెలుసు. అయితే ఎడంకాయలు తీసేయండి. మీకు అర్థం కాలేదా? కుడికాయలే మంచిది. అయితే ఎడంకాయలు తీసేసుకోండి. ఆ ఒక్క కాలతో ఎగురుతూ వెళ్ళండి. కుంటుకోడిపోతూ ఉంటాం, చూసినావా? ఒకసారి ఊహించుకోండి, ఎడంకాయలు లేకుండా కుడికాయలతో ఎట్లుంటుంది మీ జీవితం. దేవుని వారలారా, మీరు ఈ మాటలన్నీ గమనిస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేనికి జరుగుతున్నాయంటే మనుషుల పారంపర్య ఆచారమును మీరు ఏం చేస్తున్నారు? గైకొనుచున్నారు. ఏ కాలు పెట్టి రావాలమ్మా? ఏ కాలు పెట్టి రావాలి? పెళ్లి కూతురు కుడికాయలు పెట్టాలా? మనం కూడా మనమే అంటూ ఉంటాం. ఎవరు చర్చికి వచ్చేవాళ్ళే. నేను చర్చికి రానుల గురించి వదిలేసేయండి, నేను వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్కువ మాట్లాడినా. సైతాన్ గాడు వాళ్ళ గురించి మాట్లాడేట్టు చేస్తాడు తెలివిగా. తర్వాత అదో వాళ్ళు ఇరుక్కున్నట్టు మనం కూడా ఇరుక్కోవాలి. నేను మన గురించే ఆలోచిస్తాను. ఎర్ర నీళ్ళు అంటారు చూసినావా? సున్నము అవన్నీ వేసి ఈ నుంచి ఏంది ఈ తిప్పడం కూడా ఎలా తెలుసా? ఈ నుంచి ఆ కాలు కాడికి వచ్చి మరలా ఈ ఇక్కడ వచ్చి మరలా 3 సార్లు ఇట్టా మరలా ఈ ఎర్ర నీళ్ళు తీసుకొని ఇంకొక తిలకం. ఎందుకు చేసినారా పని? దిష్ట ముష్టి ఉన్నట్టున్నది నాకు తెలిసి. దీని బదులు ముష్టి ఎత్తుకోవడం మేలు.
దిష్టికి అది ముష్టి దరిద్రం. ఎవడో పనికి వాళ్ళు చేసుంటారు, ఎవడో పారంపర్య ఆచారం చొప్పున చేసి ఉంటారు. అది చెప్తున్నాను కదా, గతి లేక వాళ్ళు, మతి లేక మనం. మీరు చెప్పండి, ఎర్రనీళ్ళు దిగిపోతే వాళ్ళ సంసారం ఏమన్నా నాశనం అవుతుందా? యేసుక్రీస్తు వారు మీరు గమనిస్తే అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ప్రారంభంలో దేవుడు ఆదాముకు అవ్వకు పెళ్లి చేశాడు. ఎర్రనీళ్ళు తీసాడా? ఉందా బైబిల్లో? ఇంకా కుడికాలే పెట్టరా అమ్మ అవ్వ అన్నాడా? పెళ్ళి చేశాడు అని ఉంది. పెళ్ళి ఎలాగైనా చేయొచ్చు. ఈ డమ్ములు ఎందుకు? ఈ డ్యాన్సులు ఎందుకు? ఈ కుడికాయలు ముందర ఎందుకు? ఈ ఎర్రనీళ్ళు ఎందుకు? ఎర్రకోక ఎందుకు? ముందర పచ్చకోక ఎందుకు? ఒకరోజు ముందంట పచ్చకోక కట్టుకోవాలంట. ఇంకో కోక ఎందుమా? తెల్లదొకటి. వెరీ గుడ్ సుమతి. తెల్లదొకటి తర్వాత ఇంక మళ్ళీ చెప్పుమా. చూసారా? ఎందుకు ఈ కోకలు, రకరకాల కోకలు ఎందుకు కట్టాలి? పారంపర్య ఆచారం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును ఏం చేస్తున్నారు? గైకొనుచున్నారు. మరియు మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించెదరు. వాటినైనా దేవుని ఆజ్ఞలైనా విడిచిపెడతాం, కానీ మేము వాటిని మాత్రం విడిచిపెడతారా? ఎవరైనా సరే సైలెంట్గా అందరూ వచ్చి, పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్లి చేయండి, తాలిబొట్టు కట్టుకుంటాడు, ఏదో పెళ్ళి అయింది అనడానికి ఒక సూచిక ఉండాలి. కాబట్టి భారతదేశంలో ఆచారాల ప్రకారం ఇదిగో చట్ట ప్రకారం ఒక తాలిబొట్టు కానీ ఒక ఉంగరం కానీ పెట్టేసుకొని వెళ్ళిపోతారు. అయిపోయి ప్రార్థన చేస్తాను పోవాలి. ఏమండి, చర్చిలోకి వచ్చిన తర్వాత నా ప్రాణం తీస్తూ ఉంటారు. మేనమామ సాంగ్యం పెట్టండి, మేనమామ మెట్టు పెట్టాలంట. ఇదొక తలనొప్పి. మళ్ళా తర్వాత అక్షింతలు చల్లుతారు. అక్షింతలు చివరిగా అందరికి పసుపు బియ్యం. దేవుని పిల్లరా అంటే ఇవన్నీ కూడా పారంపర్య ఆచారం. అలాగే చాలామంది కూడా ప్రభు సేవను మేము మాత్రమే చేయాలి. ఎవరు? పిలువబడిన వారు మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. సరే, నిన్ను పిలిచాడు, మిగతా వాళ్ళని పిలిచలేదా? నిన్ను పిలిచాడు అనుకున్నాం, మిగతా వాళ్ళని పిలిచలేదా దేవుడు? చూద్దాం మత్తయి సువార్త. దేవుని సేవకు మిగతా వాళ్ళని కూడా పిలిచాడా లేదా అనేదాన్ని మనం ఈరోజు గ్రహిద్దాం. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. సమస్త జనులు ఏం చేయాలమ్మా? మీరు వెళ్ళి సమస్త జనులు ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వాళ్ళను బాప్తిసం ఇచ్చి శిష్యులుగాను క్రైస్తవులుగాను మార్చాలి. శిష్యులుగాను క్రైస్తవులుగాను మార్చాలి. కులాల వారుగా మతాల వారుగా మార్చకూడదు. దేనికి మార్చాలి? క్రీస్తుకు శిష్యులుగా మార్చాలి. శిష్యులుగా మారిన వాళ్ళు ఏం చేయాలి? మార్కు సువార్త 16-15. కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. సమస్తమైనటువంటి జనులందరినీ ఏం చేయాలి? సమస్త జనులు ఏం చేయాలి? శిష్యులుగా మార్చాలి. మారిన శిష్యులు ఏం చేయాలి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే మీరందరూ సమస్త జనులు శిష్యులుగా చేయబడిన తర్వాత ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలి. అలా ఎంతమందిని పిలిచాడు? సమస్త జనులు అన్నాడు. ఇంకా
మీకు ఇంకా అర్థం అవడానికి ఇంకొక మంచి వాక్యాన్ని మనం చూద్దాం, ఇంకా బాగా అర్థమయ్యేదానికి. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణిని అంటున్నాడు. మిమ్మును పిలిచిన వాణిని అంటున్నాడు. మిమ్మును అంటే ఒకరినే, అందరినే. మనమంతా ఎక్కడ ఉన్నామంటామా? మళ్ళీ ఒకసారి తల్లి ముందు నుంచి స్టార్ట్ చేయి. అయితే మీరు చీకట్లో నుండి అంటే ఎక్కడున్నాం మనమందరం? చీకటి అంటే పాపంలో ఉన్నాం. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అంటే అందరూ ఎవరు? పాపులే. పాపులు ఎక్కడుంటారు? చీకట్లో ఉంటారు. చీకట్లో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పిలిచాడంట. అయితే మీరు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరికీ అని ఆలోచించాల. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి అంటే వెలుగంటే ఎవరు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే దేవుడు తన వెలుగులోకి తీసుకొచ్చాడంటే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారి సారూప్యతలోకి, ఆయన వెలుగులోకి, ఆయన దగ్గరికి తెచ్చాడు. ఎక్కడికి తెచ్చాడు? మనల్ని తన కుమారుడైన యేసు క్రీస్తు వారికి దగ్గరికి తెచ్చాడు. అది దాంట్లో ఉన్నటువంటి అర్థం. తన వెలుగులోనికి మిమ్మును అంటున్నాడు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ అందరిని పిలిచాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, మనం పాపంలో ఉన్నాం, కులాల్లో ఉన్నాం, మతాల్లో ఉన్నాం, మాయలో ఉన్నాం, దగాలో ఉన్నాం, మోసంలో ఉన్నాం, దరిద్రతలో ఉన్నాం. అలాంటి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? తన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు వెలుగులోకి? దేనికి తీసుకొచ్చాడు వెలుగులోకి? తన గుణాతిశయములను, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను అంటే మనం అందరం కూడా ఎవరు గుణాతిశయములను ప్రచురించాలి? గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఇక నుంచి మనకు బొబ్బిలి వంశము, మబ్బుల వంశము తొలగిపోయాయి. ఇప్పుడంతా ఏ వంశం? మనం క్రీస్తుకు సంబంధించిన వంశం. మనం క్రీస్తు వంశానికి సంబంధించిన వాళ్ళం. ఏర్పరచబడిన వంశం. క్రీస్తులో చేర్చాడు మనల్ని, వెలుగులో చేర్చాడు. మన వంశం వెలుగు. ఏమండి? వంశము, రాజులైన యాజక సమూహం. ఇక నుంచి మీరు రాజులు. మేము ఎరికిలోళ్ళం అండి, యానదోళ్ళం అండి, ఎలకలు పట్టుకునే వాళ్ళం అండి అనకూడదు. ఇంకా ఎవరమ్మా? ఈరోజు కూడా ఒక ఆయన పెళ్లి సంబంధం చూడమని చెప్పి తర్వాత చెప్పేది మీకు చెప్పను నేను. అయ్యా మా కులంలో చేయాలంటే మీ కులం ఏదంటాను వెంటనే చెప్పినాడు. నాకు మనసులో నొచ్చుకున్నాను నేను. ఇంకా కులం ఏంటబ్బా? ఇంకా కులం ఏంటి? అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, మాట్లాడుకునేటప్పుడు పొరపాటుతో కొందరు మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు, కానీ ఒకటి గిల్టీ ఉంటుంది వాళ్ళకు. ఏంది? ఎంతకు మీరు ఎవరు? ఇది తెలియకపోతే టెన్షన్ వాళ్ళకు. నువ్వు గమనించు బాగా. ఇంతకు మీరు ఎవరు? మేము పలానా అండి. మళ్ళా దాంట్లో ఏదండి? మేమండి మురికోళ్ళం అండి అనింది. ఇంకా నాకు అంటే ఇంకా మురికి ఇంకా వదలలేదన్నమాట, ఇంకా మురికి కడుక్కోలేదన్నమాట. మేము మురికి వాళ్ళమండి. మురికే ఇంకా మురికిందే అంటే యేసుక్రీస్తు వారి రక్తంతో కడుక్కోలేదన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు చీకట్లోంచి వచ్చినాం అనుకుంటున్నారు, కానీ మళ్ళీ ఎక్కడికి పోయారు వీళ్ళు?
అంటే మీకు చీకటి ఆనందం అన్నమాట. పందికొక్కుని తెచ్చి ఎంత వెలుగులో పెట్టినా అది అడిగి పరిగెత్తది తెలుసా? మళ్ళా పందికొక్కులు తెలుసా మీకు? అవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఎక్కువగా చీకట్లో ఉంటాయి. కాలువలు, డ్రైనేజీల్లో ఉంటాయి. డ్రైనేజీల్లో వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? డ్రైనేజీల్లో కంపు ఉంటుందా, ఏముంటుంది? కంపమ్మ. ఆ కాలువల్లోకి పోండి, ఆ కాలువల దగ్గరికి పోండి, ముక్కు మూసుకోవాలి మనం. దేనికి? కంపు. దాంట్లో తిరుగుతూ ఉంటుంది, చీకట్లో కంపులో తిరిగేది అది. దాన్ని తీసుకొచ్చి బాగా కడిగి చర్చిలో సోఫాలో కూర్చోబెట్టండి. మీరు అట్ట పోగానే అడిగి పరిగెత్తుంది అది. అడిగిమా మళ్ళా చీకట్లోకి, కంపులోకి. ఇప్పుడు మనకు కూడా దేవుడు మురికంతా కడిగాడు. నేను మురికోండి అన్నావు నువ్వు. ఎవరు మీరంటే మేము ఫలానా మురికోళ్ళం అండి. దాంట్లో మళ్ళీ 3 ఉన్నాయంట, దాంట్లో మురికోళ్ళు అంటే ఇల్లు. ఏం మురికిరా బాబు అనుకున్నాను నేను. అదంతా యేసుక్రీస్తు వారి దగ్గర కడిగించుకున్నాం, బాగా కడగబడ్డాం. కడగబడిన తర్వాత ఎక్కడ ఉండాలి? మురికొండుగా ఉన్నప్పుడు మనం అందరి ముందరకు రాలేము. నీట్గా కడగబడిన తర్వాత అందరిలోకి వస్తాం. దేవుడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి మనల్ని తీసుకొచ్చాడు. మన పాపాలను కడిగేసి, చీకటి జీవితాన్ని కడిగేసి ఎక్కడికి తెచ్చాడండి? ప్రభు దగ్గరికి, వెలుగులోకి తెచ్చాడు. ఇక్కడ మనం ఏమై ఉండాలి? లోకానికి వెలుగే ఉండాలి. మరలా పందికొక్కు పరిగెత్తినట్టు ఆ చీకట్లోకి, ఆ కాలువల్లోకి, ఆ కంపులోకి మనం కూడా ఏడిగిపోతున్నాం అంటే మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అట్టి వాళ్ళని దేనితో పోల్చాడు తెలుసా దేవుడు? కుక్కతో పోల్చాడు. కుక్క వాంతి కక్కుతుంది, తిని ఏం చేస్తుందమ్మా? కక్కి మరలా పోయి దాన్ని తింటుంది. తిందా? అందుకే ఎవరితో పోల్చాడు మనల్ని? కుక్కతో పోల్చాడు. ఒకవేళ మరలా వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, పంది కుక్క మధ్య మనల్ని ఏ కుక్క అన్నాడు? మనల్ని ఏమన్నాడు తెలుసా? కుక్క అన్నాడు. దేవుని వారలరా, మనం ఎవరో తెలుసా? చూడండి, మరలా చదువుతాను, 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం పిలిచాడండి దేవుడు. మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి అన్నాడు. మిమ్మును పిలిచిన దేవుడు పిలుపుని ఒకసారి చూడండి అన్నాడు. కొరసి మనల్ని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. దేనికి పిలిచాడు? సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. శిష్యులు ఏం చేయాలి? సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. అందరికీ నీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. నీకు పుట్టిన పిల్లలకి ఏం చెప్పాలి? ఆయన గుణాతిశయములు చెప్పాలి. ఆయన గుణగణాలను ఏం చేయాలి? పిల్లలకి చెప్పాలి, పెద్దలకి చెప్పాలి. నువ్వు కూడా ఆయన గుణాతిశయములు ఏం చేయాలి? ధరించుకోవాలి. ఎలా ఉండాలి మనం? యేసుక్రీస్తు వారిలాగా కనపడాలి. అంతే కదా మరి. ఎవరిలాగా కనపడాలి మనం? దేవుని పిల్లలరా, మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే బాప్తీసం ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన తెచ్చుకున్నాడు. మనల్ని అందరినీ. చాలామంది ఏమంటూ ఉంటారంటే, అయ్యా మరి మేము పిలువబడ్డాము, మాకు దేవుడు అభిషేకం ఇచ్చినాడు, అందుకే మేమందరం కూడా వచ్చాము. అభిషేకం అనేది ఎవరికండి? నా ప్రశ్న, ఇశ్రాయేలుకా, క్రైస్తవులకా? అభిషేకం రాజులకు అభిషేకం చేసి రాజులనుగా నిలబెట్టేవాళ్ళు. రాజుగా ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయనకి ఏం చేసేవాళ్ళు? అభిషేకం అంటే ఒక కొమ్ములో నూనె పోసి ఆ నూనెను ఈ నెత్తి మీద పోసేవాళ్ళు. అప్పుడు ఆయన రాజు. అది ఎవరికి జరుగుతూ ఉండింది? ఇశ్రాయేలుకి జరుగుతూ ఉండింది. ఎక్కడ? పాత నిబంధనలో. నువ్వు ఇశ్రాయేలుడివా, లేకపోతే పాత నిబంధనకు చెందినవాడవా, లేకపోతే క్రైస్తవుడివా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరండి?
మనం ఇశ్రాయేలీయులమా క్రైస్తవులమా? ఏం సైలెంట్గా ఉన్నారు? మీకు తెలీదా ఇంకా? క్రిస్టియన్సా ఇశ్రాయేల్సా? మనం క్రైస్తవులం కదా. అంటే కొత్త నిబంధన కదా మనమంతా కూడా వచ్చింది. పాత నిబంధనలో అభిషేకం ఆ విధంగా ఉండింది. మరి కొత్త నిబంధనలో అభిషేకం ఎలా ఉంది? బాప్తిసమే అభిషేకం. మొదటి యోహాను కొత్త నిబంధన గ్రంథం, యోహాను వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక. చూసారా? అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక. యేసుక్రీస్తు వారి ద్వారా మనం అందరం ఏమైపోయాం? అభిషేకం పొందాం. ఎలా అండి? బాప్తిసం ద్వారా. బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు? అభిషేకం పొందిన వాళ్ళు. గుర్తించుకోండి. అలా మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? కాపాడి రక్షించి అభిషేకం మనకిచ్చి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం. మీరేం చేయాలి? మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు అభిషేకించాడు? ఎందుకు తన ప్రాణాన్ని ఇచ్చాడు? ఎందుకు తన రక్తాన్ని ఇచ్చి మనకున్నటువంటి ఈ చీడ పీడ ఈ పాపాలన్నింటినీ కూడా కడిగి ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించండి అన్నాడు. కానీ కొందరు మాత్రం అభిషేకం మాకే. కొందరు మాత్రం మమ్మల్ని పిలిచాడు. మరి వచ్చిన వాళ్ళని ఎవరికి ఇస్తావు? నిన్నే పిలిచుంటే నిన్నే పిలిచినానని చెప్పాలా? మిమ్మును పిలిచిన దేవుణ్ణి అన్నాడు. అంటే అందరినీ పిలిచాడు దేవుడు. కొందరు ఏంటంటే అండి, మమ్మల్ని పిలిచాడంటే మిమ్మల్ని పిలిచలేదంటే ఎప్పుడు మీరు కూర్చొని ఉండండి, మేము చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కూర్చొని ఉండాలా. మీరు వాక్యాన్ని బోధించకూడదు, మీరు వాక్యాన్ని అందరికి చెప్పకూడదు, మేమే చెప్పాలా. ఈ సాతానుగడు ఎత్తుగడ. ఎవరు ఎత్తుగడ? సాతాను ఎత్తుగడ. ఎందుకు? దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, కోత చూస్తే విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉంది. పనివారు ఎక్కువగా ఉండడం వల్ల కోత విస్తారంగా ఉన్నా, పనివారు ఎక్కువగా ఉండడం వల్ల కోత త్వరగా కోయబడుతుంది, కోసేయచ్చు. అదే పనివారు తక్కువ ఉంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ ఉంటేలా? దేవుడు అందరిని పిలిచాడు కోయడానికి, కోతలు కోయడానికి అందరిని పిలిచాడు. కానీ కొందరు మాత్రం కోతలు కూస్తూ కోతలు కోయించకుండా ఏం చేశారంటే ఇలా ప్రతి ఒక్కరిని సంఘాల్లో కూర్చోబెట్టేశారు. ఇదో స్త్రీలు మాట్లాడకూడదు, ఇదో పురుషులు మాట్లాడకూడదు, మాట్లాడితే నేనే మాట్లాడాలి, మీరంతా సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటే ఇంక సువార్త జరగదు కదా, కోత ఇంక కోయపడదు కదా. ఇది ఎవరు ఆలోచన? పాస్టర్ గారికి ఎవరిచ్చిన ఆలోచన ఇది? ఎప్పుడన్నా గ్రహిస్తారా? గ్రహించరు. ఎందుకు గ్రహించరు? ఆయన మాటల్లోని పరమార్థాన్ని గ్రహించరు. ఒకవేళ గ్రహించినా దేవుడు పని జరగాల, అందరూ దేవుని పని చేయాలనే మంచి మనసు ఉన్నాడు. ఏం చేస్తాడు? నాయనా నువ్వు రేపు సువార్తకి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ సువార్తకి వెళ్ళిపో. ఒకవేళ నీ ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, ఇదిగో వాక్యాన్ని ధ్యానించు. పక్కన వాళ్ళకు ఎక్కన వాళ్ళకు దేవుని గురించి చక్కగా చెప్పు. మీ పిల్లలకు చక్కగా చెప్పుకుంటున్నాడు దేవుని వాక్యం. అయినా ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని వాక్యంతో ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు వారిలా కనపడాలి. నువ్వు కూడా ఒక సేవకును అని గుర్తుపెట్టుకో. సేవ అంటే ఏడ నిలబడి చెప్పడమే కదా సేవ. ఏమండి, పని అంటే ఇది ఒకటే కదా పని, ఎన్నో పనులు ఉన్నాయి. చాలామంది అంటూ ఉంటారు, ఉద్యోగాన్ని నేను వదిలేసి వచ్చాను, సమస్తం విడిచిపెట్టి వచ్చాను, ఉద్యోగానికి రాజీనామా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని మళ్ళీ సాక్ష్యంగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు సాక్ష్యం చెప్పకూడదు, మీకు తెలుసా? సాక్ష్యం నేను చెప్పకూడదు. అసలు నేను సాక్ష్యం చెప్పాలంటే నా గురించి ఇంకొకరు చెప్పాలి వచ్చి. నేను నిలబడుకొని నేను వీరుణ్ణి సూర్యుడిని, నేను ఇది చేసినా నేను చెప్పుకోకూడదు. నా గురించి ఎవరు చెప్పాలి? ఇంకొకరు చెప్పాలి. యేసుప్రభు గురించి యేసుప్రభు చెప్పుకున్నాడా? యేసుప్రభు గురించి శిష్యులు సాక్ష్యం ఇచ్చారా? మత్తయి సాక్ష్యం ఇచ్చాడు.
ఎవరిచ్చారు సాక్ష్యం? మత్తయి ఇచ్చాడు, తర్వాత మార్క్ ఇచ్చాడు, లూకా ఇచ్చాడు, తర్వాత మరలా యోహాను గారు ఇచ్చారు, తర్వాత లూకా గారు ఇచ్చారు, తర్వాత రోమా ఎవరిచ్చారు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అంటే ఆయన గురించి సాక్ష్యాలు ఎవరు ఇస్తూ వచ్చారు? అంటే ఆయన గురించి ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్పుకోలేదు, ఇంకొకరు చెప్పారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే శిష్యులు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఇంకొకరు ఇవ్వాలి. నా గురించి సాక్ష్యం నేను చెప్పుకుంటే కోర్టులో చెల్లుతుందేమో చెప్పండి. నా గురించి ఇంకొకరు ఇవ్వాలి. ఇలా సాక్ష్యాలు చెప్పుకోవడం, ఉద్యోగాన్ని వదిలిపెట్టాను, అదో ఆస్తులను వదిలిపెట్టాను, అన్నీ ఒట్టి మాటలు. ఎవరు వదిలిపెడతారండి ఆస్తులను? ఆయన వదిలిపెట్టాడు. ఎవరు? పేతురు అంటున్నాడు, సమస్తం విడిచిపెట్టాం, అన్నిటినీ వదిలిపెట్టాం అంటున్నాడు. ఈయన ఒక ఉద్యోగం వదిలిపెట్టి ఎన్నో వదిలిపెట్టినట్టు చెప్తా ఉంటాడు. వాళ్ళు భార్యలు వదిలిపెట్టినారు, పిల్లలను వదిలిపెట్టినారు, భూములను వదిలిపెట్టారు, బుట్టలను వదిలిపెట్టారు, అన్నీ వదిలిపెట్టి వెంబడించారు ఆయన. వీళ్ళు వదిలిపెట్టారు అందరినీ, భార్యని పిల్లల్ని చెప్పమని చూద్దాం. ఒకటి వదిలిపెట్టే తెలిగి ఏదో 100 వదిలిపెట్టినట్టు చెప్తా ఉంటారు. వదిలిపెడితే డబ్బు రాలా? ఆ డబ్బు ఏది? పంచిపెట్టావా పేదలకు? ఏమండి, మనల్ని అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తప్పుదోవలో నడిపిస్తూ ఉంటారు. దేవుని వర్లారా, అందరూ సేవకు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? మరలా ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానని చెప్పి చాలామంది కూడా నాకేమీ లేదు కనుక మీరు నాకు అందరూ ఇవ్వాలి, డబ్బులు అందరూ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, అందరూ డబ్బులు ఇవ్వాలి, అందరూ డబ్బులు ఇవ్వాలి, అందరూ డబ్బులు ఇవ్వాలి. ఏమండి, ఒక్కొక్కరు ఉద్యోగం వదిలి వచ్చిన మీరు చెప్పండి. చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలను వదిలిపెట్టి వచ్చారు. ఉద్యోగం ఉన్నప్పుడు వాళ్ళ ఇల్లు చూడండి, పాస్ అయినా వాళ్ళ ఇల్లు చూడండి. మన టీడీ ప్రసన్న కుమార్ ఉన్నాడు, ఒకప్పుడు కాలేజీలో ఆయన ఎవరు? లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన ఇల్లు చూడండి, ఇప్పుడు పాస్ అయినాక ఆయన ఇల్లు చూడండి. అప్పుడు ఆయన జీతం చూడండి, ఇప్పుడు ఆయన జీవితాన్ని చూడండి. డైరెక్ట్గా చెప్తున్నాను, యూట్యూబ్లో పెడతాను ఇది. నేను చెప్పేది తప్పేమైనా ఉందా? ఇప్పుడు ఎక్కడ సంపాదన ఎక్కువ? ఎక్కడ సార్ చెప్పండి, ఎక్కడ సంపాదన ఎక్కువ? పాస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా అప్పుడు కారు ఉంటుందో లేదు నాకు, ఇప్పుడు కారు, బంగ్లా, అబ్బో ఎన్ని స్పెషాలిటీస్, ఎన్ని రాయితీలో ఇక్కడికి వస్తే. మరి ఈయన గారికి మనం అందరూ అడ్డుపడితే, అందరూ సేవకు వచ్చేసిన అనుకో, ఈయన పరిస్థితి ఏమవుతుంది? కనుక ఏం చేస్తాడు? ఎవడు రాకూడదు, పిలిచినవాడే రావాలి. పిలిచినవాడెవడు? దేవుడు నన్నే పిలిచాడు రాత్రిలో కళ్ళ పడుతుంటాడు. అంటే దేవుని వారు మరి ఈ వచ్చిన ఎవరికి ఇద్దాం? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం అన్నాడు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. అంటే మన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. మన వాళ్ళందరూ పిలిచాడు. అందరూ సేవ చేయాలి. ఎలా సేవ చేయాలి? ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ మరలా మీ మీదే ఆధారపడితే మాకెట్లండి? మీ మీద ఆధారపడితే మీరు ఒకరోజు ఇచ్చారు, ఒకరోజు ఇరు. ఆమెకెప్పుడో పండ్లు తెచ్చిద్దాం అనుకున్నా, మహాతల్లికి జ్వరం నాయన అంటానే ఎప్పుడో తెచ్చిద్దాం అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కుదరలే. నిజం చెప్తున్నాను. జోబిలో డబ్బులు లేవు, ఏం చేయాలి? పనికి వెళ్ళాలి. అపోస్తలుడైనటువంటి పౌలు జనాల మీద ఆధారపడ్డాడా? పని చేసుకొని బతికాడా? పని చేసుకోలేదాయన. సరే, పేతురు వీళ్ళందరూ వలలు విడిచిపెట్టేసి తర్వాత మళ్ళీ వలలు వేయలేదా? 3.5 సంవత్సరమే ఎంబడించింది. అన్నీ వదిలిపెట్టి ఎంబడించింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరం. ఆయన ఉన్నంత వరకు ఆయన ఎంబడితే తిరిగాడు. తర్వాత చూస్తారా? చూడండి, త్వరగా చూడండి దేవుని పిల్లలు. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. త్వరగా అండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అన్న. అంటే మరలా చేపలు పట్టేదానికి వెళ్ళిపోయినాడు. ఎవరు? పేతురు గారు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? చేపలు పట్టుటకు వెళ్ళుచున్నానని చెప్పకంటే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు.
అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని పని చేస్తున్నారు. యేసుక్రీస్తు వారే స్వయంగా పక్క నుండి ఏడవలబై ఆడవలబై అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 21:6 చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ఎప్పుడు మాట ఇది? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కదా ఈ మాట. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 6వ వచనం చూడండి. ఎన్నో వచనం నాయనా? 6వ వచనం, 21:6. అప్పుడు ఆయన దోనె కుడి పక్కకు వలవేయండి, మీకు దొరుకునని చెప్పిన. అంటే పేతురు, నువ్వు ఎందుకు వచ్చేసావు? సేవకు వెళ్ళకుండా నువ్వు నా మాటలు చెప్పుకోవచ్చు కదా, ఎందుకు చేపలు పడడానికి వచ్చావు అన్నాడా? అనలేదే. ఏమంటున్నాడు ఆయన? ఇది అక్కడ పోయి చేపలు పడతాయంటున్నాడు. అంటే యేసు ప్రభు కూడా ఏం చెప్తానంటే, పని చేసుకుంటూ దేవుని పని చెయ్యి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ని చూపించాలో చూడండి, మీకు కొన్ని చూపిస్తాను, కొన్ని మాత్రమే. 20వ అధ్యాయము 33-34, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 33-34. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రాలనైనను నేను ఆశింపలేదు, నా అవసరాల నిమిత్తం నాతో ఉన్నవారి నిమిత్తం నా చేతులు కష్టపడిను, నేను ఎవరి సహాయము కోరుకొనలేదు. అలాగే దేవుని పనిని చేయుచున్న వారలరా మీరును అలాగే ప్రయాసపడుడి. ఎవరు బంగారాన్ని ఎవరు వెండిని నేను కోరుకోవడం లేదు. నేను కష్టపడి ఏం చేస్తున్నాను? పని చేసుకుంటున్నాను. ఎవరి మీద ఆధారపడలేదు. 1 కొరింథీ 4:12 స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాను. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేసు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని. మీలో ఎవరికి భారంగా ఉండకూడదు. ఆయన దశంభాగాలు ఏంట్రా అంట. నేను అంతే, దేవుడు మన దశంభాగాలకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎగేసి అక్కడ పెట్టండి. ఎందుకంటే సంఘం ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం బయటికి వెళ్ళాలి, అందరికీ సువార్త ప్రకటించాలి, ఎంతోమందికి దేవుని పనులు చేయాలి. దానికోసం సంఘ కార్యక్రమాల నిమిత్తం ఇవ్వండి. మా కోసం, మా పిల్లల కోసం, మా పిల్లల బట్టల కోసము, మా కోసం వద్దు. మేము మెహర్బానీ జీవితాన్ని జీవించడానికి, అందలాలు ఎక్కి మేము ఆనందించడానికి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ధనవంతుల్లా మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటి సూది బెజ్జంలో దూరుట సులభం. ధనమొద్దు. ధనం ఉంటే చెడిపోతాం. ధనం ఎక్కిన వాడికి మదం ఎక్కుతుంది, మర్యాద తెలీదు, గౌరవం తెలీదు. ఈరోజు కాస్ట్లీ పాస్టర్స్ అయిపోయారు చాలామంది. మీరు గమనిస్తే వాళ్ళని దర్శించుకోవడానికి కూడా మనం అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాస్టర్లు తెలుసా మీరు? యేసు ప్రభు ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా? నన్ను దర్శించుకోవడానికి పలానా రోజు పలానా టైంలో రావాలని. కానీ ఈరోజు పాస్టర్లు పలానా టైంలో రావాలి దర్శించుకోవడానికి. ఆయన్ను చూడాలంటే అబ్బో ఎంత కష్టమో. ఎందుకు ఇలా అయిపోయారు? ధనం లేనప్పుడు చూడండి వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయో. అందుకే అండి యేసుప్రభు ధనం కోరుకోలేదు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరువులు ఉన్నవి, నాకు తలవాలు చుట్టుకున్నట్టుకైనా చూడట్లేదు. ఎందుకు లేదు అనుకుంటే ఉండదా? అదంతా ఉన్నిందనుకో యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదండి. అప్పుడు నేను వీళ్ళని పలకరించలేను. అపోస్తలుడైన పౌలు సంపాదించుకోలేడా? ఆయన ఎన్ని సంఘాలు స్థాపించాడు అనుకుంటే ఆయన ఎంత కోటీశ్వరుడు కావచ్చు. కానీ ఆయన అలా చేయలేదే. ఎప్పుడు అలా చేయలేదు. ఆయన కష్టపడుతూ డేరాలు కుట్టుకునేవాడు. ఆయన కష్టపడుతూ మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం, ఎలాగు మమ్మను పోలు నడుచుకున్న వలనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు. గోదావరి జలాలను తీసుకొచ్చి యేసు రక్తం అని చెప్పి 500 బాటలు 300 బాటలని అమ్మలేదు. అక్రమం, అది సక్రమం కాదు. అది మేము మోసం చేయలేదు ఎవరిని. మీరు కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడు.
అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని కష్టపడుతున్నాం. కష్టం అండి. దేవుని పిల్లలరా, దేవుడిచ్చిన పనిని మనం చేస్తూ వెళ్ళాలి. నీకు పని లేదని ఒకడు అన్నాడు అనుకోండి, నమ్మొద్దండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఒకవేళ నీకు పని లేదు, మాకే పని, నువ్వు సువార్త ప్రకటించకూడదు, మేమే ప్రకటించాలి అన్నాడు అనుకోండి, ఆడు మోసం చేస్తున్నాడు మనల్ని. నువ్వు కూడా మోసపోయావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనందరికీ పని ఇచ్చి పంపించాడు భూమి మీదకి. మరియు మీరు వాటి యందు నడుచుకున్న వలనని, వాటి ఏంటంటే సత్క్రియలను చేయడానికి. ఎఫెసీ 2:10. ముగిస్తానిక త్వరగా అండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:10. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసు వారిని యందు సృష్టింపబడిన వారినమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అంటే పని నిమిత్తం వచ్చాం. ఇప్పుడు పని చేయకపోతే, ఉద్యోగం వచ్చింది నీకు, ఉద్యోగం చేయకపోతే ఏం చేస్తారమ్మా? అలా కుర్చీలోని కూర్చోబెట్టి ఎన్ని రోజులు ఉద్యోగం చేయకపోయినా కూడా నువ్వు ఉండునైనా జీతం ఇస్తూ కూర్చోబెడతారా? ఏం చెప్తారమ్మా? రిమూవ్ చేస్తారు, అతని ఉద్యోగంలో తీసేస్తారు. మనకు కూడా దేవుడు పనిచ్చి పంపించాడు. ఆ పని మనం చేయకపోతే చూసి చివరికి ఏం చేస్తాడు? దేవుడు రిమూవ్ చేస్తాడు, తీసేస్తాడు. అలా చేయబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూదా ఇస్కరియోతు ఏమైపోయాడు? అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక. ఎవరు తీసుకున్నారు ఆయన ఉద్యోగం? మత్తయి తీసుకున్నాడు. అపోస్తలుల్లో ఒకడు చనిపోయాడు, ఆయన ఉద్యోగం ఎవరికి పోయింది? మత్తయికి పోయింది. మన ఉద్యోగం కూడా ఇంకొకరికి వెళ్తుందా? మీరు పోగొట్టుకుంటే ఇంకొకటి తీసుకుంటాడు. మీ దగ్గర బంగారం ఉంది, పోగొట్టుకున్నారు, ఉన్నిలే పోగొట్టుకునింది ఎక్కడనే వదిలేద్దాంలే అని వాడు చూసి గమ్మని వెళ్ళిపోతాడమ్మా? సరే, మీరు వెళ్ళిపోతారా? బంగారం పడింది రోడ్డు పైన, చూసి గమ్మని వెళ్ళిపోతావా? మీరు వదిలేసుకుంటే ఇంకొకటి రెడీగా ఉంటాడు, వాడికి దేవుడు ఇచ్చేస్తాడు. అర్థమైందా? మీ ఉద్యోగాన్ని ఇంకొకడు తీసుకునే పరిస్థితి వస్తుంది. దేవుని పిల్లరా, జాగ్రత్త. అలా ఉద్యోగం పోగొట్టుకున్న యూదా ఎక్కడికి పోయాడు? రాజశేఖర్ తాను పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంతోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనబరచమని. అంటే పోవాల్సిన చోటుకు పోక తన ఉద్యోగాన్ని పోగొట్టుకొని, తను ఎక్కడికి పోవాలా అక్కడికి పోక ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఎక్కడికి పోయినాడు? యూదా నరకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుడిచ్చిన ఉద్యోగం పోగొట్టుకొని నరకానికి వెళ్ళకూడదు. మాయ మాటలు వినొద్దండి, జాగ్రత్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నీ పిల్లలు నీ మాటలు విన్నారు. విన్న మాటలు మనసులో భద్రపరుచుకొని భద్రంగా మీ కొరకు బ్రతికే పిల్లలుగా వాళ్ళు దీవించండి, ఆయన ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధి తోడుగా నడగా ఉంచండి. మంచి మాటలు మాకు అందించినందుకు మీ పాదములకు కృతజ్ఞత చెల్లించుకుంటూ తండ్రి, మేము ఎప్పుడు మీరు ఇచ్చిన పనిని చేస్తూ, మీరు ఇచ్చిన పనిలో కొనసాగుతూ, మేమందరం కంటే సంఘముగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చక్కగా చేస్తూ నిన్ను మహింపరుస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి మీరున్న లోకానికి మీ పాదములు చెంతకు చేరే భాగ్యాన్ని ప్రసాదించమని జరిగించిన అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వెళుతున్న మీ పిల్లలకు మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ కోరుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు.